మీ కార్యక్రమం ఇది అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే పిల్లలకు ఈ పాఠశాలలు పనిచేసే ఉపాధ్యాయులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏ ఆశయం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుందో మీకు అవగాహన కావాలి. ముఖ్యంగా టీచర్లకు మీకు దగ్గరతనం ఏర్పాటు చేయాలని, టీచర్లతో మీకు మంచి అనుబంధం ఉండాలని మెయిన్ ఉద్దేశం అదే. రెగ్యులర్గా స్వేచ్ఛగా టీచర్ల దగ్గరికి వచ్చి పిల్లల బాగోగులు మంచెడ్డలు, వాళ్ళకు పోయిన సంవత్సరం మార్కులు ఎన్ని వచ్చాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ వాళ్ళ అటెండెన్స్. అసలు మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూళ్ళలో తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యతగా రెగ్యులర్గా పంపిస్తారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో అటెండెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అటెండెన్స్ పెంచుకునే విధంగా మీరు ఈ తల్లిదండ్రుల సమావేశంలో టీచర్లకు హామీ ఇచ్చి టీచర్లతో సరైన అనుబంధం కలిగి ఉండాలనేది మెయిన్ ఉద్దేశం. అలాగే ఈ చదువుతో పాటు వాళ్ళకు క్రమశిక్షణ ఉందా లేదా, ఎక్కడ గ్యాప్ ఉంది పిల్లకాయలకు, ఆ గ్యాప్స్ తెలుసుకొని సరి చేసుకునేదానికి ముఖ్యంగా ఇప్పుడు సమాజం చాలా దుర్మార్గంగా చుట్టూ సమాజం ఉంది. వ్యసనాలకి పిల్లలు మారే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు వ్యసనపరులు కాకుండా బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇటు టీచర్స్ తల్లిదండ్రులు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లకాయలు కూడా హత్యలు చేసే పరిస్థితి వచ్చేసింది. 18 ఏళ్ళు కూడా నిండని పిల్లకాయలు కూడా హత్యలు చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ వ్యసనాలతో, గంజాయి లాంటి వ్యసనాలతో మన చుట్టూ అవి విష పదార్థాలు మన చుట్టూ వచ్చేస్తున్నాయి. అవి మన పిల్లకాయల దాకా రాకుండా మనం కాపాడుకునేదానికి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా జాగ్రత్తగా ఉండే విధంగా మనం ఒక అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే తల్లి పేరున మొక్క పెంచాలి. ఇది చాలా అవసరం. మన ప్రియతమ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చినా ఈ పర్యావరణ కాలుష్యం తగ్గించేదానికి మొక్కలు పెంచుతారు. ఎప్పుడైతే మొక్కలు పెంచుతారో మనకు తెలియకుండానే చాలా ఈ సొసైటీలో ఈ గాలిలో ఉండేటువంటి విషయం అంతా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మీ బిడ్డలకి మొక్కలు ఇస్తాం. ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేస్తాం అందరికి ఇస్తాం. ఇంకా కావాలన్నా తెప్పించిస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లల్ని ప్రోత్సహించి ఈ మొక్కలు ప్రతి పిల్లోడు ఒక మొక్కైనా పెంచేటట్టు ప్రోత్సహించాలి. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇస్తే ఏ విధంగా ఒక విలువైన సర్టిఫికేట్ ఇస్తారు, అలాగే ఈ మొక్కలు 3 ఏళ్లు పెంచిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ బాబు సంతకంతో పిల్లలకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది మెరిట్ సర్టిఫికేట్. ఎప్పుడైనా పిల్లలకు ఉపయోగపడుతుంది. అంటే ప్రతి బిడ్డ ఒక మొక్క పెంచేటట్టు మనం ప్రోత్సహించాలి. నేను మొక్కలు పెంచేది నాకు చాలా ఇష్టం. మా నాన్న చనిపోతే ఆయన శ్మశాన వాటిక చుట్టూ 150 మొక్కలు వేసి పెంచారు. నాకు 50,000 దాకా ఖర్చు అయింది. అలాగే నేను ఏ హై స్కూల్కి పోయినా ఏ స్కూల్కి పోయినా మొక్కలు పెంచుతాను. ఆ విధంగా చూస్తే ఇంచుమించు ఒక 1000 మొక్కల దాకా చిన్నప్పటి నుంచి పెంచాను. అలాగే రక్తం కూడా నేను ఒక 52 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చాను. అంటే ఇవి సామాజిక బాధ్యత. ప్రాణాలు కాపాడాలంటే మనం ఒక యూనిట్ రక్తం ఇస్తే ఆ యూనిట్ ముగ్గురికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఒక మొక్క పెంచి పెద్ద చేస్తే లక్షలాది రూపాయలు విలువ చేసే ఆక్సిజన్, కోట్లాది రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ సొసైటీలో వస్తుంది. మన కోవిడ్ టైంలో మీకు గుర్తుందో లేదో ఆక్సిజన్